మనం ఎక్కడుండి దేవుణ్ణి మొరపెడుతున్నామో అనేది మొదట మనం తెలుసుకోవాలి. మందిరానికి వచ్చాము కాబట్టి మేము ఇమ్మాన్యుయల్ చర్చికి సంబంధించిన వారమని మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి మీరు ఇమ్మాన్యుయల్ చర్చికి సంబంధించిన వారు కాదు. బైబిల్లో దావీదు గారు ఒక చక్కటి మాట చెప్పారు. 122వ కీర్తనలో ఆయన చెప్తాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని అంటాడు. దయచేసి ఆ మాట మీరు చూశారు, నేను చెప్తాను వినండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు అనినప్పుడు నేను సంతోషించి తిని. మనము ఎవరి మందిరానికి వెళుతున్నామని భావించాలంటే యెహోవా మందిరానికి. ఎందుకు యెహోవా మందిరము అంటే, యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండువాడు. యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండు ఆ దేవుని మందిరానికి వెళుతున్నామని ఆ ప్రజలు చెప్పినప్పుడు దావీదు గారు చాలా సంతోషించారు. మిమ్మల్ని బట్టి దేవుడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకు సంతోషిస్తున్నాడంటే, ఎప్పుడూ ఉండే దేవుని మందిరానికి మీరు వచ్చారు కాబట్టి. భూమి మీద చాలా మందిరాలు ఉన్నాయి. ఎవరెవరో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడినటువంటి వారి మందిరాలు ఉన్నాయి. దేవుని అద్భుతమైన కృప, దేవుడు తన అనాది సంకల్పాన్ని బట్టి మిమ్మల్ని ముందుగా ఎన్నిక చేసుకొని ఎల్లప్పుడూ ఉండే దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి ప్రభు సహాయం చేశాడు. చాలా సంతోషించాలి మనం. 2వ వచనంలో చెప్పాడు, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి అని చెప్పాడు. యెహోవా మందిరానికి వెళ్ళేటటువంటి వారి పాదాలు యెరూషలేము గుమ్మములో ఉన్నాయి అంటాడు. భూమి మీద ఒక యెరూషలేము ఉంది, పరలోకంలో ఇంకొక యెరూషలేము ఉంది. మన పాదాలు పరలోకంలో ఉన్న యెరూషలేములో అడుగుపెట్టాయని దాని అర్థం. ఒకసారి మీకు అవకాశం ఉంటే మీ పాదాలని చూసుకోండి. నన్ను కాదు, మీ పాదాలని చూసుకోండి. పరలోకంలో ఉన్న యెరూషలేములో మీ పాదాలు ఉన్నాయని దావీదు గారు చెప్తూ ఉన్నారు. అంటే దాని అర్థం, మందిరంలోనికి వచ్చిన వారు ఎంతవరకు వెళ్ళిపోయినారంటే, పరలోకంలో ఉన్న యెరూషలేము గుమ్మంలో అడుగు పెట్టే అంత స్థితికి వెళ్ళిపోయాం, అంత దూరం వెళ్ళిపోయాం. నా మాటలు మీకు అర్థమవుతా ఉన్నాయా లేదా? మీరంతా హిందీ వాళ్ళు అనుకుంటాను. मेरा बात आपको समझ में आता है नहीं? బాబు మీకు అర్థమవుతా ఉందా? వీళ్ళు తమిళ వాళ్ళు ఉన్నట్టున్నారు. என்னப்பா நான் சொல்றது உங்களுக்கு புரியுதா இல்லையா? నాయనా వీళ్ళతో ఏ భాషలో మాట్లాడాలా? వీళ్ళేం గతిలే. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెయ్యి పైకి ఎత్తండి. మరి ఏమనరా? అడిగితే ఏమీ చెప్పరు మీరు. అర్థం కాలేదా? ఏమో పేదాలు కదిలిస్తూ ఉన్నారు వీళ్ళు. వెరీ గుడ్. మీకు అర్థమైనా కాకపోయినా నేను చెప్పాల్సిందే. కాబట్టి అర్థమైన వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు, అర్థం కాని వాళ్ళు అట్లా ఉండిపోతారు. ఈ దినాన ప్రభు సన్నిధానంలో మీతో గడపడం నా భాగ్యం. యెరూషలేములో పాదాలు పెట్టిన ప్రభు బిడ్డలైన మిమ్మల్ని చూడడం నా ధన్యత, నా భాగ్యం. ఎందుకంటే మీరు చాలా గొప్పవారు. అది దేవుని వాక్యం చెప్తున్న సమాచారం. చాలా గొప్పవారు. నన్ను ఈ స్థలంలో ఈ రీతిగా ఆహ్వానించి నిలబెట్టిన దేవునికి
మన దైవజనులు అయ్యగారికి, అమ్మగారికి, సంఘ పెద్దలందరికీ, మీ అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. మిమ్మల్ని చూడడం నా భాగ్యం. దేవుని పిల్లలు మీరు. ఎవరేమన్నా మీరు దేవుని పిల్లలు. ఓసారి మీ భర్త అంటాడు, అసలు ఆ మూతి చూడు ఎట్లుందో అని. మీరు అనుకోవాల్సింది, వీడు పసిపిల్లోడు, తెలీదు. చిన్నపిల్లోళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇది వేసేసుకొని ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు. అమ్మ వాడిని చూసి అయ్యయ్యో అని అంటారు. నాయనేమంటాడు తెలుసా? ఏమేవో వాడు ఏదో మైలు చేసి కొట్టుకుంటూ ఉన్నాడు చూడు అంటాడు. ఆయన ముట్టుకోడు. అమ్మ పరిగెత్తుకొని వచ్చి వాడిని శుభ్రం చేస్తుంది. అట్లా దేవుని పిల్లలు మీరు చాలా మంచోళ్ళు. యెరూషలేములో, పరలోకపు యెరూషలేము గుమ్మములో మీ పాదాలు ఉన్నాయి. అంత గొప్పవారు మీరు. మీరు ముందుకెళ్తే పరలోకాన్ని అనుభవించే అవకాశాలు ఉంటాయి. వెనక్కి వెళితే పరలోకం నుండి దూరం అయిపోయే పరిస్థితులు వస్తాయి. ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడు ఏ చక్కటి ఏ కూడిక మన మందిరంలో జరిగినా దాంట్లో శ్రద్ధగా మనం కలుసుకోవడం చాలా మంచిది. ఆ రీతిగా దేవుని సన్నిధానంలో వాక్యం విని బలపరచబడుతూ ప్రభులో ఎదగడం చాలా ఆశీర్వాదకరం. ఈరోజు ప్రభువు వల్ల మనమందరం కూడా ప్రభు శరీరాన్ని భుజించటానికి, ప్రభు రక్తాన్ని సేవించటానికి ఈ స్థలంలోకి వచ్చాం. వాస్తవానికి ఈ దినం చాలా ప్రత్యేకమైన దినం. ఎందుకంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. యేసు ప్రభులు వారు చెప్పారు, ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ రొట్టెనెత్తుకొని విరిచి వాళ్ళకి ఇస్తూ, ఇది నా శరీరం, భుజించండి అని చెప్పాడు. ఈరోజు మనం తినేటటువంటిది ఎవరు తయారు చేసిన రొట్టె కాదు. యేసు ప్రభుల వారి శరీరాన్ని నేను భుజిస్తున్నాను అనే భావన నాలో కలగాలి. రెండవది, ప్రభుల వారు పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. ప్రభు రక్తాన్ని మనం సేవించేటప్పుడు ఓ నిబంధన, అంటే ఒక క్రొత్త తీర్మానంలోకి మనం వెళుతున్నామని దాని అర్థం. అంటే గత దినాల్లో ప్రభు ఎదుట మనం చేసిన తీర్మానం కంటే ఈరోజు ప్రభుల వారి ఎదుట మనం చేసే తీర్మానం చాలా గొప్పది. ఆ మహోన్నతుడైన దేవుడు చెప్పాడు, అది క్రొత్త నిబంధన. మన పితరులు పాత నిబంధన కాలంలో బ్రతికారు. వారి మీద కృప అంతగా లేదు. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తరువాత దేవుడు తన కృపని విస్తారంగా మన పట్ల చూపెట్టాడు. దాని అర్థం ఏమిటంటే, ఆ రోజున పంటికి పన్ను, కంటికి కన్ను అని చెప్పాడు. వెంటనే శిక్ష అమలు చేశాడు దేవుడు. ఈ రోజున ప్రభుల వారు ఆ రీతిగా చెప్పలేదు. 5 మంది భర్తల్ని కలిగిన ఒక తల్లితో కూడా చాలా మంచిగా మాట్లాడి ఆ ప్రభువు చెప్పాడు, నీ భర్తను తీసుకురాపో తల్లి, నీకు నేను నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్ళు మీరు త్రాగితే దప్పికొనరని చాలా గొప్పగా మాట్లాడాడు. కారణం, ఆ క్రొత్త నిబంధన దినాలలో దేవుని యొక్క కృప ప్రజల పట్ల ఎంత విస్తరించాదని. పాత నిబంధన కాలంలో వ్యభిచారం చేసిన బిడ్డలు కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పారు. క్రొత్త నిబంధన కాలంలో కృప విస్తరించడం వలన పరిపూర్ణమైన క్షమాపణ దేవుడు మనకు దయచేస్తూ వచ్చాడు. ఆయన మనకిచ్చిన ఆ గొప్ప క్షమాపణను బట్టి ఆ రొట్టెను తింటూ ఆ ద్రాక్షరసాన్ని త్రాగి
ప్రభుతో ఒక క్రొత్త నిబంధన. నా పాపాలు మీ రక్తము ద్వారా క్షమించారయ్యా. ఇక మీదట ఈ తప్పు చేయను, ఇక మీదట ఈ రీతిగా ప్రవర్తించాను, ఇక మీదట మీ కొరకు నేను ఈ రీతిగా జీవిస్తాను అనే ఒక చక్కటి తీర్మానాలు చేసుకోవాలి. బైబిల్ అదే సెలవిస్తుంది. రొట్టె తినడము, ద్రాక్షరసం త్రాగడం అనేది ఒక ఆచారంగా మనం తీసుకోకూడదు. క్రైస్తవ్యం ఒకనాటికి ఆచారం కాదు, సాంప్రదాయము కాదు, సిద్ధాంతము కాదు. క్రైస్తవ్యం అనేది యేసు క్రీస్తుతో కూడా నడిచేటటువంటి జీవితము, క్రీస్తును పోలి జీవించడము అనేది మనం నేర్చుకోవాలి. ఆ కృపగల దేవుని పాదాల చెంత నేను ఆయనను పోలి జీవిస్తున్నానా లేదా అనే ఆ యొక్క పరీక్ష నాకుండాలి, మనందరికీ ఉండాలి. నేను క్రైస్తవుడని చెప్పుకోవడం సులభమే, అయితే క్రీస్తును పోలి నడవడం అనేది కొంచెము కష్టం. ఆ కష్టమైనటువంటి కార్యాన్ని నేను జరిగించటానికి ప్రభులు వారి సన్నిధానంలో ఈ రీతిగా ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని సేవించి ఆ శక్తిని పొందుకొని ప్రభువుకి మాదిరిగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఆయనను పోలి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. మనం ప్రభువుని పోలి జీవించాలని, ప్రభువుకి కలిగిన ఆ మనస్సు మనం కలిగి ఉండాలని. మన ఇంట్లో మన భార్య చెప్పాలి, నా భర్త ఇదివరకు కాదు, యేసయ్యకున్న మంచి మనసు నా భర్త కలిగి ఉన్నాడని చెప్పాలి. భార్యను గురించి కూడా భర్త చెప్పాలి, నా భార్య ఇదివరకు కాదండి, ఇప్పుడు ఆయనను పోలి జీవిస్తున్నది, యేసు ప్రభులాగా నడుచుకుంటుంది. యేసయ్యని మేము నమ్ముకొని ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని సేవించి ఆయనను పోలిన జీవితం భర్త ఎదుట భార్య, భార్య ఎదుట భర్త, తల్లిదండ్రుల ఎదుట పిల్లలు, పిల్లల ఎదుట తల్లిదండ్రులు జీవించాలి. అందుకని ప్రభుల వారు సెలవిచ్చారు, ఇది నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. మీలో అది ప్రారంభించబడకపోతే మీరు భుజించిన ప్రయోజనం లేదు, మీరు త్రాగిన ప్రయోజనం లేదు. మొదటి మాట, మనం దేవుని మందిరానికి వచ్చాం. పరలోకంలో నూతన యెరూషలేము అనేటటువంటి ఆ శ్రేష్టమైన మందిరంలో మన పాదాలు ఉన్నాయి. మీరు ఎవరైనా కానీ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ పాదాలు ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఆ గుమ్మంలో మీరు పాదం పెట్టారు. మీరు ఇంకొక అడుగు వేస్తే లోపలికి వెళ్ళిపోతారు, ఒక అడుగు వెనక్కి తీస్తే తిరిగి లోకంలోకి వచ్చేస్తారు. అది మీ ఛాయిస్, మీ ఇష్టం. అయితే లోపలికి వెళ్ళటానికి మనం క్రీస్తును పోలి జీవించాలి. క్రీస్తును పోలి జీవించటానికి ప్రభువు చెప్పిన మాట, ఈ రొట్టె నా శరీరం అంటే ఆయన శరీరాన్ని మనం భుజిస్తే ఆయనలాగా మనము మారుతామని ప్రభుల వారి ఆలోచన. నన్ను గమనించాలి, దేవుని పిల్లలు మీరు ఒక తీపి పండు తింటే నోరంతా తీయగా ఉంటుంది, ఒక ఉప్పు పదార్థాన్ని తింటే నోరంతా ఉప్పగా ఉంటుంది, ఓ మిరపకాయ తింటే నోరంతా కారంగా ఉంటుంది. అంటే ఏ పదార్థాన్ని మనం తింటామో ఆ రుచి మన నాలుకలో కనిపిస్తూ ఉంటుంది, దాని ప్రభావం మన శరీరంలో కనిపిస్తూ ఉంటారు. అదే రీతిగా ప్రభు శరీరాన్ని మనం భుజిస్తే ఆ ప్రభావం మనలో కనిపించాలి. యేసు ప్రభుల వారిని పోలి ఈ వ్యక్తి జీవిస్తున్నాడు అనటానికి నేనేదో వాక్యం చెప్తాను, ప్రభు శరీరం ఇది భుజించండి అని, అలాగే
ప్రభు శరీరాన్ని భుజించే ప్రతి బిడ్డ ఆయనను పోలి జీవించడం నేర్చుకోవాలి. ప్రభుల వారిని పోలి జీవించడం అంటే మీరు నాయన 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి వాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొని ఉన్నాం. ఆ వాక్యాన్ని మీరు కూడా చదవండి, డిస్ప్లే చేయండి. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగో నడుచుకొనేనో అలాగే నడుచుకొనును. దయచేసి గమనించాలి. ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే నడుచుకొనును. నాతో ఈ మాట చెప్పండి. ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే నడుచుకొనును. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నన్ను నడుచుకొనేనో అలాగుననే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. దయచేసి వినాలి. మందిరానికి వచ్చినంత మాత్రాన మనము దేవునిలో ఉన్నాము అనేది కాదు రుజువు. మందిరానికి వచ్చినంత మాత్రాన మా పిల్లలు మందిరానికి వెళ్తున్నారండి, మా భార్య మందిరానికి వెళ్తుందండి, మా భర్త మందిరానికి వెళ్తున్నాడని చెప్తూ ఉంటారు. ఇక్కడ అట్లా చెప్పలేదు. నాయన వాక్యాన్ని మరలా చూపెట్టు. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు. ఇప్పుడు మందిరంలో కాదు, ఆయన యందు మనం నిలిచి ఉండాలి. నన్ను బాగా గమనించాలి. ఆయన యందు మనము నిలిచి ఉండాలి. ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే నడుచుకొన బద్ధులమై ఉన్నాం. యేసయ్య ఎలాగ నడుచుకున్నాడో మనము కూడా అలాగే నడుచుకోవటానికి బద్ధులమై ఉన్నాము. మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకోవచ్చు. అంటే టోటల్ ఈ వాక్యం అంతా కలిపితే ఒకటి చెప్పచ్చు, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే మనం నడుచుకోవాలి. నా మాట మీకు అర్థమైతే ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఆయన ఎలాగ నడుచుకున్నాడో మనము అలాగే నడుచుకోవాలి. ఎలాగ నడుచుకున్నాడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఆ పరలోకపు తండ్రి. యోహాను సువార్త 4:34 వచనం. అదే యోహాను సువార్త 6:38 వచనం. 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పాడు. ఈ మాట బాగా వినాలి. ఆ వాక్యాన్ని అట్లే పెట్టుకోడుకు. దయచేసి గమనించాలి. యేసయ్యని శిష్యులు అడిగారు, సార్ ఆకలి అవుతుంది కదా, మేము టౌన్లోకి వెళ్ళి ఏమైనా తీసుకొస్తాము అని చెప్పారు. ప్రభు వాళ్ళతో అన్నాడు, ఏమొద్దు బాబు, నాకు వేరే ఆహారం ఉంది. ఏమిటంటే నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుట ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉంది అని. అంటే మనము ఆయనను పోలి జీవించాలి అంటే యేసు ప్రభుల వారిని ఎవరు పంపారో ఆయన చిత్తాన్ని జరిగించడం, ఆయన చిత్తాన్ని తుదముట్టించడం నాకు ఆహారం అని చెప్పాడు. ఎంతమంది ఆహారం చేత బ్రతుకుతున్నారు అని అడుగుతాను. ఎంతమంది ఆహారం తిని బ్రతుకుతారు? మీరెవరు ఆహారం తినరా? ఓయమ్మో, నాకు అర్థం కాలేదు. నేను భాష తెలుసా అంటే అది దానికి చేయత్తారు. ఆహారం మీరు తినరా అంటే దానికి చేయత్తారు. ఎంతమంది భోంచేస్తారు చెప్పండి? భోంచేయకపోతే ఏమైపోతాము? ఏమీ కారా? నాకు తెలిసిన చచ్చిపోతారని.
మీరు ఏమీ కారు అన్నట్టున్నారు. అయ్యగారు ఎందుకు మరి చెప్పింది షుగర్ ఉండేవాళ్ళు వీళ్ళు తిని రండి అని, అంటే తినకపోతే పోతారని, కాబట్టి తినండి అని చెప్పినారు అయ్యగారు. అవునా? మీలో కొంతమంది దొంగలు ఉంటారు, పొద్దున ఫుల్లుగా తిని మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ప్రభువానికి స్తోత్రాలు, నీ ఉపవాస ప్రార్థనలో నన్ను బలపరచమని. ఆల్రెడీ ప్రభు అంటాడు, ఆల్రెడీ తిని వచ్చినావు కదా, ఇంకేంది నేను బలపరిచేది నేనని. ఆయన సైలెంట్ అయిపోతాడు. తినండి తినకపోతే అది మీ మీద ఆధారపడి ఉంది. ప్రభుల వారు చాలా మంచోడు, తిన్నవారిని దీవిస్తాడు, తినని వారిని దీవిస్తాడు. ఆయన పక్షపాతి కాదు. అయితే ఒకటి ఏమిటంటే వాక్యం సెలవిస్తుంది, నాయన ఆ వాక్యాన్ని పెట్టుకొడుకో. ప్రభు అంటాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు అంటాడు. సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రతి వారికి దేవుడు ఏదో ఒక పని ఇచ్చి ఉంటాడు. దయచేసి వినాలి. కొంతమంది వస్తిమా పోతిమా అనే రకంలో ఉంటారు. కొంతమంది సంఘ కాపరితోనూ అమ్మగారితోనూ సంబంధాలు ఉండవు. కొంతమంది ఏదో అదొక వైరాగ్యం, అదొక పిచ్చితనం. ఎక్కడికి పోయింటారంటే మందిరానికి పోయింటాడు. అంటే ఆయనకి ఏం పాటలు పాడినా ఏదో పాడినారంటారు. ఏం వాక్యం చెప్పినారంటే ఏదో చెప్పినారా బాబు, గంట సేపు చెప్పినాడు, ఆ పెద్ద ఆయన చంపేసినాడు అని అంటారు. దయచేసి గమనించాల్సింది, మందిరములు వీళ్ళు ఎవరంటే అసలు సంబంధం లేనివారు. మందిరము అనేటటువంటి దానికి ఒక చక్కటి నిర్వచనం పౌలు గారు చెప్తారు. సంఘం అంటే యేసు ప్రభు శరీరం అన్నాడు. శరీరంలో మనం అంతా కూడా అవయవాలు అయ్యి ఉండాలి. మీరందరూ యేసు ప్రభు శరీరంలో అవయవాలు అయ్యి ఉండాలి. అది ముక్కో చెవో కన్నో పెదవో పళ్ళో ఏదో ఒకటి అయ్యి ఉండాలి. ఏదో శరీరంలో అవయవం ఉంటే ఆ శరీరంలో ప్రతి అవయవము పనిచేస్తూ ఉంటుంది కదా. శరీరంలో అవయవం పనిచేస్తూ ఉంటుంది కదా. ఏమనరా మాట్లాడరు? अरे कौन सा भाषा में मैं बात करना बोल रहे भाई, क्या ये कर्म? ఏ భాషలో చెప్పండ్రా బాబు. ఎవరు మాట్లాడరు? నా మీద ఏమన్నా అలిగినారా? నేనేమన్నా మిమ్మల్ని అప్పు అడుగుతూ ఉండానా? ఎందుకు గమ్మన కూర్చున్నారు? వినండి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుటే నా పని అన్నాడు. సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ ఏదో ఒక పని కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘంలో ప్రతి బిడ్డ క్రీస్తు శరీరంలో అవయవాలై ఉన్నారు. నా శరీరంలో ప్రతి అవయవం పని చేస్తేనే ఇక్కడ దాకా వచ్చాను. శరీరంలో ప్రతి అవయవం పని చేస్తేనే నిలబడి ఉన్నాను, మీతో మాట్లాడుతూ ఉన్నాను. శరీరంలో ఏదైనా అవయవం పని చేయకపోతే దాన్ని ఏమంటారంటే పక్షవాతము అంటారు. వాని కాలు పని చేయలేదు, చెయ్యి పని చేయలేదు, మూతి పని చేయలేదు అని చెప్తూ ఉంటారు. సంఘంలో ఏ వ్యక్తి అయినా పని చేయకపోతే వాళ్ళు పక్షవాతం కలిగిన వ్యక్తులని చెప్పచ్చు. పక్షవాతం అంటే అర్థం ఏమిటంటే ఆ భాగంలోనికి రక్తం ప్రసరించలేదు అని అర్థం. ఆ రీతిగా సంఘంలో ఒక వ్యక్తి పని చేయలేదు అంటే ఆ వ్యక్తిలోకి క్రీస్తు రక్తం ప్రసరించలేదని దాని అర్థం. క్రీస్తు రక్తం శరీరంలో ఒక వ్యక్తి అవయవంలో రక్తం ప్రసరించినప్పుడు ఎంత చక్కగా అవయవాలు పనిచేస్తాయో. రక్తం లేకపోతే అవయవం ఎందుకు పనికి రాకుండా పడి ఉంటుంది. ఆ రీతిగా సంఘంలో ప్రతి బిడ్డ ఏదో ఒక పని కలిగి ఉండాలి. నాకే పని లేదండి అంటే కనీసం ప్రార్థించే పనైనా చేయాలి. నాకే పని లేదండి అంటే కనీసం సేవకులను అడిగితే ఏదో పని చెప్తారు. కాబట్టి ప్రతి బిడ్డ పని చేయాలి. యేసయ్య అంటాడు, నన్ను పంపారు చూడండి నా తండ్రి, ఆయన పనిని నేను ముగించడమే, ఆయన చిత్తాన్ని నేను జరిగించడమే నాకు ఆహారము అని అన్నాడు. దేవుని పిల్లలు
మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం మన ఆత్మకు అంత అవసరం. దేవుడు మనకిచ్చిన పనిని తుదముట్టించడం మన ఆత్మకు అంత అవసరం. శరీరము కొంచెము భోజనం చేసి పని చేసుకుంటూ ఉంటుంది, మరి ఆత్మ కూడా పని చేస్తూ ఉండాలి. ఆత్మ పని చేయడం అంటే దాని అర్థం సంఘంలో దేవుడు మీకు అనుగ్రహించిన ప్రతి పని. ఇంతవరకు అయ్యగారు చెప్పారు, వాలంటీర్స్గా ఎవరైనా ఉండాలి అనుకుంటే మాకు చీట్లు రాసి ఇవ్వండి అని. ఆ వాలంటీర్ డ్యూటీ చాలా కష్టం. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, పాపం మొదటి నుండి ఆఖరి దాకా బిడ్డలు నిలబడే ఉంటారు. కింద కూడా మన సంఘ పెద్దలు నిలబడి ఆ పరిచర్యలో పనిచేస్తూ ఉంటారు. కష్టమే. దేవుని పిల్లలు గమనించాల్సింది, అంట్లతో మీద కూడా పని, చీపురెత్తి తొడవడం పని, కుర్చీలు వేయడం పని. ఏదో ఒకటి సంఘంలో నేను పని చేసే వ్యక్తిగా ఉండాలి, ఆయన చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా ఉంటే అది నాకు ఆహారం అని చెప్పాడు. దానర్థం శరీరానికి ఆహారము రకరకాలు ఉన్నాయి. ఆత్మకు ఆహారం తండ్రి చిత్తాన్ని జరిగించడం. నీవు ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటావు. అందులో ఒకటి ఆలోచించాలి, నన్ను రక్షించిన ప్రభుల వారి యొక్క చిత్తాన్ని నేనేమైనా జరిగించానా? నన్ను రక్షించిన కృపగల దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడమే కాదు, ఆయన పని నేనేమైనా చేశానా? ఎన్నో స్థలాలలో మీరుంటారు, ఎన్నో ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఆయన పని చేయడం అంటే ఆయనను గూర్చి 4 మాటలు ఇతరులకు చెప్పడం. ఆయన ఎవరు, ఏమై ఉన్నారు, మన కొరకే ఏం చేశారు అనేటటువంటి విషయాలు చెప్పడం. దయచేసి గమనించాలి. ఈ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన పనిని జరిగించే వ్యక్తులుగా మనముంటే ప్రభు చాలా సంతోషిస్తాడు. ఆ రీతిగా ఆయన పనిని జరిగించడం నువ్వు ప్రారంభిస్తే అది నీ ఆత్మకు ఆహారంగా మారుతూ ఉంటుంది. అది ప్రభుల వారు చెప్పిన మాట. నీ ఆత్మకు ఆహారంగా మారుతుందంటే నీవు ఆత్మలో బలపడుతున్నావని దాని అర్థం. ఆయన చిత్తాన్ని జరిగించేవాడు కాకుండా, ఆయన ఇచ్చిన పనిని తుదముట్టించేవారుగా కాకుండా నేను ఉంటే నిజంగా నా ఆత్మకు ఆహారం ఉండదు. నా శరీరము బాగా ఆరోగ్యంగా ఉండొచ్చు, ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను బ్రతకచ్చు, అయితే ప్రయోజనం లేదు. చనిపోయిన తర్వాత నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభులు వారు అడుగుతారు, నా కోసం నువ్వేం చేశావు? భూమి మీద నా చిత్తాన్ని నువ్వు జరిగించలేదు, భూమి మీద నేను నీకు ఇచ్చిన పనిని పూర్తి చేయలేదు, నువ్వు అసంపూర్ణంగా వచ్చావు, అసలు నా చిత్తాన్ని నువ్వు జరిగించలేదని ప్రభులు వారు అడుగుతారు. ఆ రోజున చాలా దుఃఖపడతాం మనం. అయ్యో, అన్ని సంవత్సరాలు బ్రతికాను కదా, నేను ఎందుకు ప్రభు చిత్తాన్ని జరిగించలేదు? ఎందుకు నేను ఆయన నాకు ఇచ్చిన పనిని నిర్లక్ష్యం చేశాను? ఎందరి కొరకు ప్రార్థించవచ్చు, ఎందరికో ఆయనను గూర్చి చెప్పచ్చు, ఎన్నో స్థలాలకు వెళ్ళచ్చు, ఎన్నో పర్యాలు బంధువుల ఇంటికి వెళ్ళి ఏదో సరదాగా కాలం గడిపి వచ్చేసాను, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి సరదాగా కాలం గడిపి వచ్చేసాను అని మనము ఆ రోజున చింతిస్తే ప్రయోజనం లేదు. ఎన్నో పర్యాలు దైవ సేవకులు మనకు ప్రకటన చేశారు, ఈ పని చేసేవారు కావాలి, ఆ పని చేసేవారు కావాలని. కానీ మనం నిర్లక్ష్యం చేశాం. ఏ పని విషయంలో కూడా శ్రద్ధ చూపెట్టలేదని ప్రభు ఎదుట నిలబడినప్పుడు దుఃఖపడవలసి వస్తుంది. దయచేసి నన్ను గమనించాలి. నా మాటలు ఈరోజు మీకు అర్థమవుతాయో లేదో. యేసు ప్రభు చెప్పిన మాట, నా ఆహారం ఏమిటంటే
నన్ను పంపిన వాని చిత్తము జరిగించడం, నన్ను పంపిన వాడు నాకు ఇచ్చిన పనిని సంపూర్తి చేయడమని చెప్పాడు. ఈ రోజున ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఆ రీతిగా మనం చేయగలిగితే, నేను మరలా మీకు చెప్తాను, మీ ఆత్మకు ఆహారం అదే. మీ ఆత్మ రోజు రోజు బలపడుతూ సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట సిగ్గుపడువారుగా కాకుండా తండ్రి చేత మీరు గౌరవమైన పిలిపించుకునేవారుగా మారిపోతారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో కుడివైపుకు రండి అని పిలిచే పిలుపు తగిన వారుగా మారిపోతారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, మీరు ఎన్నో సర్వీస్కి వచ్చారు అంటే మీరు చెప్తారు నేను 3వ సర్వీస్కి వెళ్ళాను, లేక మీ స్నేహితులు చెప్తారు 2వ సర్వీస్ ముఖ్యం కాదు. దయచేసి వచ్చిన ప్రతి బిడ్డ సహవాసంలో నేను ఏ పని చేస్తున్నా, ఇది క్రీస్తు శరీరం, ఈ శరీరంలో నేను ఒక అవయవంగా ఉండాలి. ఏ అవయవం ఏ పని చేస్తుందో దాన్ని బట్టి ఆ శరీరం ఎదుగుదల ఉంటుంది. సంఘమా, ఆలోచించాలి. నేను ఇక్కడ కూర్చొని పాడుతున్నాను అనేది సులభం, ఇక్కడ కూర్చొని చప్పట్లు కొడుతున్నాను అనేది కూడా సులభం. అయితే ప్రభు శరీరంలో నేను అవయవంగా మార్చబడ్డానా లేదా అని తెలుసుకోవడమే కష్టం. ప్రభు శరీరంలో అవయవంగా మార్చబడి నేను ఏ పని చేస్తున్నాను అనేది కూడా తెలుసుకోవాలి. ఈ రీతిగా తెలుసుకొని ఆ పనిలో మనము పరిపక్వత, ఆ పనిలో మనము సంపూర్ణత కలిగి ఉంటే ఒక్క రోజున ప్రభు ఎదుట ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడటానికి దేవుడు కృప దయచేస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. తమ్ముడు ఆ టపానని మార్చేయొద్దు, నేనంత తెలివి కలిగిన వాడిని కాదు, కాసేపు ఉండని వాక్యం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని ప్రభులు వారు సెలవిచ్చారు. ఈరోజు నాకు గమనించవలసిన విషయం, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెప్పాడు. ఈ వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన మాట త్రోసివేయుట అని. ప్రభు పిల్లల మనం ఎందరినో త్రోసివేస్తూ ఉంటాం. యేసు ప్రభుల వారు నేను ఎవరిని త్రోసివేయనని చెప్పాడు. మనము కూడా ఎవరిని త్రోసివేసి, ఎవరిని తృణీకరించి, ఎవరిని తక్కువగా మాట్లాడి, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి బాగా గమనించాల్సింది, మీరు ఒకవేళ మంచి స్వరంతో పాటలు పాడేవాళ్ళు కావచ్చు, ఒకవేళ మీతో పాటు కలిసి ఇంకొకరు మంచి స్వరంతో పాటలు పాడకపోయినా వాళ్ళను మనం తృణీకరించే వ్యక్తులుగా ఉండకూడదు. ఒకవేళ మీరు మంచి ప్రార్థనా పరులై ఉండొచ్చు, మీతో కలిసి ఉన్నవారు మీలాగా అంత మంచి ప్రార్థన చేయకపోవచ్చు, వాళ్ళను తృణీకరించేవారుగా ఉండకూడదు. మీతో పాటు ఉన్నవారు ఒకవేళ మీలాంటి భక్తి కలిగిన వారు కాకపోవచ్చు, అయినా వారిని తృణీకరించకూడదు. యేసు ప్రభులు వారు అంటున్నారు, నా యొద్దకు వచ్చు వానిని ఎంత మాత్రమో త్రోసివేయనని. ఈ సహవాసంలోకి వచ్చిన ప్రతి బిడ్డ నా కోసం ఎవరు రాలేదు, నా కోసం ఎవరు రాలేదు, ప్రభువు కోసమే వచ్చాడు. దయచేసి ఇది గమనించాలి. నా కోసం ఎవరు రాలేదు, ప్రభువు కోసమే వచ్చారు. ప్రభువు కోసం వచ్చిన బిడ్డ తన స్థాయికి తగినట్టుగా తన ప్రార్థనో, తన ఉపవాసమో, తను పాడడమో, లేక ఏదో తాను చేసేటప్పుడు నాకంటే తక్కువగా కనిపిస్తున్నాడని చెప్పి అతన్ని నేను త్రోసివేసే పని చేయకూడదు. ప్రతి వారి జీవితంలో త్రోసివేసే అనేటటువంటి ఆ మాట కానీ ఆ క్రియ కానీ ఉండకూడదు.
సేవకులమైన మేము కూడా ఒకవేళ ఎవరైనా 10 రూపాయలు ఇస్తే వారిని చేర్చుకోవడం, ఇవ్వలేని వారిని త్రోసివేయడం, ఇలాంటి కార్యము జరగకూడదు. సంఘము అనే స్థలంలో ఎవరిని ఎవరు త్రోసివేసే ఆ పనికిరాని లక్షణము కనిపించకూడదు. దేవుడు అంటున్నాడు, వాళ్ళు నా యొద్దకు వచ్చారు, నీ వద్దకు కాదు. వాళ్ళు నన్ను ఆరాధించటానికి వచ్చారు, నీ దగ్గరికి కాదు. నన్ను స్తుతించటానికి వచ్చారు, నీ దగ్గరికి కాదు. నేనే వాళ్ళను త్రోసివేయను. మరి నువ్వెందుకు త్రోసివేస్తావని ప్రభులు వారు చాలా దుఃఖపడవలసి వస్తుంది. మీరు దేవుని పిల్లలు. ఒక్కొక్క పర్యాయం మన ఇంట్లో కూడా మన భర్త మారకపోవచ్చు, ఆయన నీలాగా ప్రార్థన చేయలేకపోవచ్చు, నీలాగా భక్తిగా ఉండలేకపోవచ్చు. ఆయన్ను కించపరచాల్సిన పని కాదు. ఆయన్ని ఇంకా ప్రేమించాలి, ఆయన్ని ఇంకా గౌరవించాలి, ఆయన్ని ఇంకా మంచిగా సన్మానించాలి. నీ సత్క్రియలను చూసి ఆయన మారాలి. కానీ ఆయన్ను త్రోసివేస్తే ఆయన నీకే కాదు, దేవునికి కూడా దూరం అయిపోతాడు. అందుకనే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, ఎవరైనా అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్యకు ఉంటే ఆమె సత్క్రియలను బట్టి వాక్యముతో పని లేకుండా ఆయన మారిపోతాడని చెప్పాడు. ఏ బోధకుడు మీ ఇంటికి రానవసరం లేదు, ఏ పాస్టర్ గారు వచ్చి ప్రార్థించాల్సిన పని లేదు, మీ ఇంట్లో పెద్ద ఉపవాస కూడికలు పెట్టాల్సిన పని లేదు. నీ సత్ప్రవర్తనే ఆ భర్తను మార్చివేస్తుంది, నీ సత్ప్రవర్తనే ఆ భార్యను మార్చివేస్తుంది. బైబిల్ అదే సెలవిస్తుంది, ఎవరిని త్రోసివేయకు. వాళ్ళు వచ్చింది ప్రభు దగ్గరికి, నా దగ్గరికి కాదు. కాబట్టి నేనెంత మాత్రము వారిని త్రోసివేయనని ప్రభులు వారు సెలవిచ్చారు. ఇది ప్రభువులో ఉన్న గొప్పతనం. ఆయన శరీరాన్ని భుజిస్తున్నటువంటి మనం ఆయన వలె మారడము అంటే ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఆయన మనకిచ్చిన పనిని తుదముట్టించాలి. కొన్ని రోజులు కొంతమంది చక్కగా పని చేస్తారు, ఆ తర్వాత నాకు కుదరదండి, ఎవరికైనా చెప్పండి అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రీతిగా కాదు, తుదముట్టించాలి. ఆయన సన్నిధానంలో దేవుడు మనకిచ్చిన పనిని తుదముట్టించడమే ఆయనను పోలి జీవించడం. ఆయన శరీరాన్ని భుజిస్తున్నానంటే ఆయన పోలి నేను జీవించాలి. ఆయన రక్తాన్ని సేవిస్తున్నానంటే ఆయనను పోలి నేను జీవించాలి. బైబిల్లో ఇంకొక వాక్యాన్ని చూడండి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో చెప్పబడినటువంటి మాట. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. చూడండి ఆ వాక్యము. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. 2 విషయాలు ఈ వాక్యంలో చెప్పబడ్డాయి. ఒకటి పరిచారము చేయటానికి, రెండవది తన ప్రాణము పెట్టడానికి. అనేకుల కొరకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు, అంటే అనేకులు పాపము నుండి విడిపించబడటానికి తన ప్రాణాన్ని క్రయధనముగా ఆయన అనుగ్రహించాడని వాక్యము సెలవిస్తారు. 2 పనులు. యేసు ప్రభు శరీరాన్ని భుజించే ప్రతి బిడ్డకు, యేసు ప్రభు రక్తాన్ని సేవించే ప్రతి బిడ్డకు 3వ సలహా ఏమిటంటే, వాక్యము సెలవిస్తారు, మనము పరిచర్య చేయించుకోవటానికి కాదు, పరిచర్య చేయటానికి మనము తీర్మానం చేసుకోవాలి. ఎవరో పరిచర్య చేస్తుంటే అట్లా చూసి వెళ్ళిపోయేది కాదు. దేవుని పిల్లలు నేను కూడా చెయ్యాలి అని ఒకసారి ఎవరో చెప్పారు, నాకు తెలియదు. ఒక దైవ సేవకుడు ఫ్లైట్లో ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ఒక చర్చిలో వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి టాయిలెట్లు అన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉంది.
ఆయన చర్చిలోకి వెళ్ళే దారిలో అది చూశాడు. అమ్మాయిని చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపించాదని ఆయన పిలిచి, పాప నిన్నెక్కడో చూశాను నేను అని అంటే, అమ్మాయి చెప్పింది, సార్ నిన్న మీరు ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఆ ఫ్లైట్లో నేను ఎయిర్ హోస్టర్గా ఉన్నానండి. నేను మీకు కాఫీ పలహారం అంతా ఇచ్చాను అంటే ఆయన అన్నాడు, మరి ఈ టాయిలెట్స్ కడుగుతూ ఉండవేంది అని అంటే, ఇది దేవుడు నాకు ఇచ్చిన పని సార్, నా జీవనానికి ఇచ్చిన పని, అది దేవుని మందిరంలో నాకు ఇచ్చిన పని, ఇది నేను చేయడం వలన దేవుణ్ణి నేను పోలి నడుస్తున్నానని నేను సంతోషిస్తాను. ప్రభుల వారు అంటున్నారు, పరిచారం చేయించుకోవటానికి కాదు, పరిచర్య చేయటానికి నేను వచ్చానని. ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా మన హోదాలు, మన పేరు, మన ప్రతిష్ట, మన అధికారాలు అన్నీ ప్రక్కన పెట్టి ప్రభువు కొరకు మనము పనిచేసేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయనను పోలి నడవాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభుని పోలి నడవడం అంటే ఎరా ఈ పని చేయి అని పెత్తనం చేయడం కాదు, ఎరా ఈ చాపలే అని పెత్తనం చేయడం కాదు, నేనే పరిచారకుడిగా మారడం, ప్రభుని పోలి నడవడం. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. రెండవ మాట అంటాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఆయన ఇచ్చుటకు వచ్చెను అని ఉంది. యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చాడంటే అనేక మంది ప్రజలను విడిపించటానికి, పాపము నుండి విడిపించటానికి, తన ప్రాణాన్ని క్రయధనముగా ఇవ్వటానికి వచ్చా. అనేక మంది అంటే తాగే వాళ్ళు ఉన్నారు, వ్యభిచరించే వాళ్ళు ఉన్నారు, జోదమాడేవారు ఉన్నారు, అక్రమాలు చేసేవారు ఉన్నారు, అన్యాయాలు చేసేవారు ఉన్నారు, హత్యలు చేసేవారు ఉన్నారు. నేను అయ్యగారు నిన్న కారులో వచ్చేటప్పుడు ఒక న్యూస్ అక్కడ విన్నాం, దాంట్లో న్యూస్లో విన్నాం, ఒకడు 6 మందిని చంపేశాడని. నిజంగా ఆ మాట వింటే మన శరీరము జలధరిస్తుంది. 6 మందిని చంపాడా? వాడు 3 ఎవరినో చంపేశాడు. తాను చిన్నపిల్లల మీద అత్యాచారం చేశాడని కేసు పెట్టిన కారణాన ఆ ఇంట్లో 3 చంపేశాడు. నేరుగా తన ఇంటికి వచ్చి తన భార్య పిల్లల్ని కూడా చంపేశాడు. దయచేసి గమనించాల్సింది, వాళ్ళని చంపాడంటే అర్థం ఉంది, తన భార్య పిల్లల్ని చంపడం అంటే అసలు అర్థం కాని సమాచారం. మరి లోకమంతా వాడిని ద్వేషిస్తుంది, దూషిస్తుంది. నేను కూడా అన్నాను, నిజంగా వీడు ఎంత పనికి మాలినవాడు, ఎంత దుర్మార్గుడు వీడని. ప్రభు అయితే అలాగా అన్నాడు. ఆయన అంటాడు, వాణ్ణి విమోచించటానికి నా ప్రాణాన్ని క్రయధనంగా పెట్టాను అని ప్రభులు వారు చెప్తారు. క్రైస్తవుడు దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. దేవుని పోలి జీవించడం అంటే మన కళ్ళ ముందు కనిపించే వ్యక్తులు ఎంతో దుర్మార్గులు ఉన్నారు, ఎంతో పనికి మాలిన వారు ఉన్నారు, ఎంతో మనకు అసహ్యతను పుట్టించేవారు ఉన్నారు. అందరూ దూషించిన నీవు మాత్రం వాని కొరకు ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. దాని అర్థం వాని ఎలాగో ఒకలాగున ప్రభువులోకి నడిపించాలి అనే భారాన్ని కలిగి మనం పని చేయాలి. దయచేసి ఆ రీతిగా క్రైస్తవ్యం ఉండాలని ప్రభులు వారు చెప్పారు. మనం ప్రాణం తీయటానికి కాదు, ఒక చెడిపోయిన వ్యక్తి నిమిత్తమై పాప పరిక్రయ ధనముగా వాని కొరకు మనం పరిహారం చెల్లించాలని ప్రభులు వారు చెప్తున్నాడు. సార్, ఇవన్నీ నేను చెప్తుంటే మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఒకటి గమనించండి, ఇందులో కొత్త విషయాలు మీకు లేవు, వినిపించలేదు, అన్నీ పాత విషయాలే. అయినా ఇవన్నీ మనము ఆచరించాలి. ఎందుకు అని అడిగితే, నేను ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని సేవిస్తున్నాను కాబట్టి ఆయనను పోలి నేను జీవించాలి, ఆయన పోలి నేను జీవించాలి. నేను మంచి పాటలు పాడితే సంఘంలో అందరూ అంటారు,
ఈయన మంచి పాటగాడని. నేను ప్రసంగం చేస్తే అందరూ అంటారు ఈయన మంచి ప్రసంగి కూడా అని. అయితే ప్రభువుని పోలి జీవించే విషయంలో ఎవరు నిన్ను పొగడరు, ఎవరు నిన్ను గుర్తించారు. ఆ కృపగల దేవుడు ఒక్కడే నిన్ను గుర్తించగలడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయమందు ఆయన సన్నిధానంలో కూర్చున్న ప్రతి బిడ్డకు నా మనవి, ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని సేవించి ఆయనను పోలి మనం జీవించకపోతే నిజంగా మన జీవితాలు వ్యర్థమైపోతాయి, నిరుపయోగమైపోతాయి. ఈరోజు ఒక క్రొత్త నిబంధన ప్రభు సన్నిధానంలో తీసుకొని పని చేద్దాం. ప్రభా, నిన్ను పోలి జీవించాలి. నేను ఇంతవరకు విన్నట్టుగా పరిచర్య చేయించుకునే వ్యక్తిగా కాదు, నేనే ఒక పరిచారకురాలుగా పరిచారకుడుగా మారాలి. ఇతరుల కొరకు మీరు ఎలాగ ప్రాణం పెట్టారో ఆ రీతిగా ఇతరుల కొరకు ప్రాణం పెట్టలేను, కానీ వారిని రక్షించమని కన్నీళ్లతో ప్రభు దగ్గర మొరపెట్టే ఒక వ్యక్తిగా మారాలి. ఎంతోమంది దేశంలో చెడిపోయిన వారు, ఎంతోమంది మీ వీధిలో చెడిపోయిన వారు, పాడైపోయిన వారు, వారిని ఎవరు పట్టించుకోరు. ఆఖరికి ప్రభుత్వం కూడా వాళ్ళని పట్టించుకోరు. నిన్నెందుకు ప్రభులు వారు రక్షించుకున్నాడో తెలుసా? వారి పాప పరిక్రయ ధనముగా నువ్వు పని చేస్తావని, వారి కొరకు నువ్వు ప్రార్థిస్తావని, వారి కొరకు నువ్వు ఉపవసిస్తావని. మనకి 21 రోజున ఉపవాసాలు ఉన్నాయి, చాలా మంచిది. మీలో చాలామంది ఆ ఉపవాస ప్రార్థనలో కలుసుకొని మీ అవసరాలన్నీ చెప్తూ ఉంటారు, మీ కుటుంబ అవసరాలు చెప్తూ ఉంటారు, మీ ఆరోగ్య సమస్యలు చెప్తూ ఉంటారు, మీ ఆర్థిక సమస్యలు చెప్తూ ఉంటారు. తప్పేమీ కాదు, దయచేసి చెప్పండి. అయితే ఏ వీధిలో నీవు ఉన్నావో ఆ వీధిలో ఎందరో చెడిపోయిన వారు ఉన్నారు. వారిని గూర్చి ప్రభు దగ్గర మొరపెట్టే వాళ్ళు ఎవరు? నీవే మొరపెట్టాలి, నీవే వారి కొరకు ఉపవసించాలి, నీవే వారి కొరకు కన్నీరు కార్చాలి. దేవుడు అది చూస్తూ ఉన్నాడు. ఈ నశించిపోతున్న వారి నిమిత్తమై నేను పాప పరిక్రయ ధనముగా నా ప్రాణం పెట్టడానికి వచ్చానని ప్రభు అన్నాడు కదా. ఆయనను పోలి జీవించాలంటే కనీసం ఆయన పాదాల చెంత రోజుకి 1 నిమిషమైనా 2 నిమిషాలైనా మీ వీధిలో పాడైపోతున్న యవనస్తులు యవనస్తురాండ్లు, ఎన్నో కుటుంబాలు సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డలు లెక్కలేనంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి ప్రార్థించేవాడుగా నీవు కావాలన్నది దేవుని ఆలోచన. ఆ రీతిగా నువ్వు ప్రార్థించాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆ కృపగల దేవుడు అందరికంటే ముందుగా నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఆయన ప్రశస్తమైన రక్తంతో నిన్ను కడిగి ప్రత్యేకించుకున్నాడు. ఆ ప్రత్యేకించుకోవడంతో పాటు ఆ కృపగల దేవుని యొక్క ఆలోచన, ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని సేవించే బిడ్డనిగా దేవుడు చేశాడు. ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప భాగ్యమో. ప్రపంచంలో చాలా ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు, వారికి భాగ్యం లేదు. మన దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వారికి లేదు ఈ భాగ్యం. ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తమును సేవించి ఆయన్ను పోలి జీవించేటటువంటి జీవితం నీకు ఒక్కడికే దేవుడు అనుగ్రహించాడు. ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని దయచేసి అనుకోకూడదు. మనము దాని విషయంలో ప్రభా, నేను నిన్ను పోలి జీవిస్తున్నానా లేదా అని ప్రతిరోజు ప్రభు ప్రక్కన నిలబడి ఆయన్ని అడగాలి. నేను నిన్ను పోలి జీవిస్తున్నానా? నీలాగా అందరినీ ప్రేమిస్తున్నానా? నీలాగా అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నానా? నీలాగా ప్రభా నేను జీవిస్తున్నానా, క్షమిస్తున్నానా? ప్రభు ప్రక్కన నిలబడి
ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది. అశ్రేష్టమైన జీవితాన్ని మీరు కలిగి ఉండడం చాలా మంచిది. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు. దయచేసి ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభుల వారు ప్రజల కొరకు తన ప్రాణం క్రయధనంగా ఇవ్వడమే కాదు, తన వద్దకు వచ్చిన వారిని త్రోసివేయకుండా ప్రతి వారిని తన దగ్గరికి చేర్చుకోవడమే కాదు, ఆయన ప్రార్థించే విషయంలో కూడా చాలా నిలకడగా ఉన్నాడు. చూడండి, బైబిల్ సెలవిస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని వాక్యం సెలవిస్తారు. ఆయన పెందల కడనే లేచి అని వాక్యంలో చెప్పబడి ఉంది. ప్రియులారా, మీలో చాలామంది ఉదయాన లేచే అలవాటు ఉంది, చాలామందికి ఉంది, అందులో సందేహమే లేదు. ఉదయాన లేచి ప్రార్థన చేయండి. బైబిల్ సెలవిస్తారు, పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేనని. ఆయన ప్రార్థన ముగించిన తరువాత సమీప గ్రామాలకు వెళ్ళి అక్కడ పరలోక రాజ్యాన్ని గురించి చెప్పి ప్రజలను, ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. పెందల కడనే లేచి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. మీలో చాలామంది ఉదయాన్నే లేస్తారు. లేచి మీరు చేసేటటువంటి ప్రార్థన సర్వశక్తిమంతుడైన దేవుడు విని గొప్ప కార్యాలు జరిగించాలి. నిర్గమకాండము 16వ అధ్యాయం, దయచేసి నిర్గమకాండం 14వ అధ్యాయం 24, 25 వచనాలు చూడండి. ఆయన 14వ అధ్యాయం 24, 25వ వచనం నిర్గమకాండం. అయితే వేకువ జామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి అని వాక్యము సెలవిస్తుంది. సార్, నన్ను చూడండి, బైబిల్ చెప్తాది, వేకువ జామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి అని వాక్యం సెలవిస్తుంది. ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వాళ్ళు వస్తూ ఉంటే ఎర్ర సముద్రం దగ్గర ఆగవలసి వచ్చారు. దాన్ని ఎలాగ దాటాలనో అర్థం కాని పరిస్థితి. ఆ దినాలలో వెనకల ఐగుప్తీయులు 600 రథాలతో వాళ్ళను తరుముకుంటూ వచ్చారు. 600 రథాలతో తరుముకుంటూ వచ్చారు. ప్రజలు చాలా భయపడ్డారు. ఎంత భయపడ్డారంటే అంత భయపడ్డారు. వాళ్ళు చెప్పిన ఒక మాట, మోషే, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావా అని మాట్లాడారు. అంటే వాళ్ళ హృదయాలలో చావు నిఖరమైపోయాది, మేము చచ్చేది గ్యారెంటీ అని. ఇక్కడ అసలు చనిపోయిన తర్వాత మాకు సమాధులు ఎక్కడో పడి మేము కుళ్ళిపోతాం, పడిపోతాం. అయితే మేము ఐగుప్తులో ఉంటే అక్కడ మాకు సమాధులు ఉండేటివని మాట్లాడారు. దైవ జనాంగం గమనించాలి. ఆ పరిస్థితుల్లో చూడండి, యెహోవాకు మోషే యెహోవాకు మొరపెట్టినప్పుడు వేకువ జామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూశాడని, ఐగుప్తీయుల దండు కలవరపడ్డదని వాక్యం సెలవిస్తుంది. అంటే మోషే మీద చాలామంది తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోషేని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. మోషేని సనిగారు, గొణిగారు, వ్యతిరేకించారు. మోషే మాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు.
ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ఎంతోమంది ఎన్నో సమస్యలతో ఉన్నారు. ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి ఆ ప్రజలందరూ కూడా ఒక నిజాయితీ పరులు కాదు. చాలామంది వ్యతిరేక స్వభావం కలిగిన వారే. అటువంటి వారి మీదకి తిరిగి ఐగుప్తీయుల దండు వచ్చినప్పుడు మోషే చేసిన ఒక చక్కటి పని దేవుని చూస్తూ మొరపెడుతూ ఉన్నాడు. ప్రభా, నేనేం చేయాలి? ముందు ఈ సముద్రం, వెనక ఐగుప్తీయుల దండు, ఈ ప్రజలు మీ ప్రజలు, నేనేం చేయాలి అని వేకువజామున ఆయన రాత్రంతా మొరపెట్టాడేమో, రాత్రంతా ఏడ్చాడేమో, రాత్రంతా ప్రభువా వీళ్ళని ఏం చేయాలి అని మొరపెట్టాడేమో. ఉదయాన వేకువజామున అగ్నిస్తంభంలో నుండి దేవుడు ఆ ఐగుప్తీయుల దండు వైపు చూశాడు. ఐగుప్తీయుల దండు కలవరపడేటట్లు ప్రభు చేశాడు. దయచేసి గమనించాలి, వేకువ ప్రార్థన ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుడు నీ శత్రువుల వైపు చూస్తాడు. వేకువ ప్రార్థన వలన సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్నెవరు తరుముతున్నారు, నిన్నెవరు భయపెడుతున్నారు, నీకేది ప్రాణాంతకమైన కార్యమో, నీకేది ఇబ్బందికరమైన కార్యమో, దాని వైపు ప్రభుల వారు చూసి దాన్ని కలవరపెడతాడాయనా, దాన్ని భయపెడతాడాయనా, నీ జోలికి రాకుండా చేస్తాడు. ఓ దట్టమైన మేఘము అడ్డుగా నిలబడ్డది. తరువాత వారి రథచక్రాలు ఊడిపోయాయి. వారు ఎంత ప్రయత్నం చేసినా వీరి దగ్గరికి రాలేనంత ఇబ్బందికరంగా దేవుడు చేశాడు. దేవుని పిల్లలు మీరు, ప్రభుల వారు వేకువనే లేచి అరణ్య ప్రాంతాలకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన శరీరాన్నే తింటున్నా, ఆయన రక్తాన్నే త్రాగుతున్నా. ఆయన వేకువన లేచి ప్రార్థించే అనుభవం ప్రభుల వారికి ఉంది. మరి మనకు కూడా ఉండాలి కదా. దయచేసి గమనించాలి. మనం దైవ సేవకుడికి చెప్తాం, అయ్యా మా కొరకు ప్రార్థించు, మా కొరకు ప్రార్థించమని మాట్లాడుతూ ఉంటాం. లేదు, మీరే ప్రార్థించాలి. ఉదయాన లేవండి, ఉదయాన లేచి మీ పడక మీద నుండి కాస్త ప్రక్కకి వెళ్ళండి. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మోకరించగలిగితే మోకాళ్ళ మీద, మోకరించకపోతే కనీసం కూర్చోనైనా సర్వోన్నతుడైన దేవుని స్తుతించండి. ఆ కృపగల దేవుని పాదాలని గట్టిగా పట్టుకొని, నా సమస్య ఇది ప్రభువా, మా వీధి సమస్య ఇది, మా గ్రామ సమస్య ఇది తండ్రి, ఈ ప్రజలు మారాలి, ఈ ప్రజలు మారాలి, మా కుటుంబ సమస్యలు ఇవి. ప్రభు దగ్గర మొరపెట్టండి. వేకువజామున నా దేవుడు అగ్ని స్తంభంలో నుండి నిన్ను భయపెడుతున్నా, కలవరపెడుతున్నా ఆ శత్రువులను ప్రభువు చూసి దాని నుండి నీకు విడుదలే కాదు, దాని నుండి పూర్తిగా విమోచన కలిగిస్తాడు. దారి లేని స్థలంలో దారిని కలుగజేసి శత్రువులు దాటలేనంతగా క్షేమంగా నిన్ను తీసుకెళ్ళిపోతాడు. దేవుని మహాకృప, వేకువనే లేచి ప్రార్థించే అనుభవం ప్రతి బిడ్డ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం, ఆయన రక్తాన్ని సేవిస్తున్నాం. ఆయనను పోలి జీవించేది నీవు నేను నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు మీరు చాలా జాగ్రత్తగా ఆలకిస్తూ ఉన్నారు. నేనింకా ఎక్కువసేపు మీతో మాట్లాడాలని కాదు. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని పిల్లలు ఆయన వాక్యాన్ని గైకొన్న ప్రతి వాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. ఆయన ప్రేమలో సంపూర్ణంగా, ఆయన ప్రేమని సంపూర్ణంగా కలిగి ఉంటాడని వాక్యము సెలవిస్తుంది. నా ప్రభులు వారి ప్రేమ నీలో పూర్తిగా నిండి ఉండాలి. రెండవది వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటే నా ఆహారమని ఆయన చెప్పాడు. ఆయన నాకు ఇచ్చిన పని సంపూర్తి చేయడమే నా ఆహారమని చెప్పాడు. సంఘంలో నీకు ఏ పని అప్పగించారో దాన్ని తుదమట్టుకు చేయడం
నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన శరీరాన్ని భుజిస్తున్నావు, ఆయన రక్తాన్ని సేవిస్తున్నావు కాబట్టి. మూడవది వాక్యం సెలవిస్తుంది, ఆ కృపగల దేవుడు నా వద్దకు వచ్చువారిని నేనెంత మాత్రము త్రోసివేయను అని చెప్పి వారి కొరకు నేను పాప పరిక్రయ ధనముగా ప్రాణం పెట్టాను. వాళ్ళ పాపము నుండి విడిపించబడే అంతవరకు నేను నా ప్రాణాన్ని పెడుతున్నానని ప్రభు సెలవిచ్చాడు. మన వీధి, మన గ్రామం, మన చుట్టూ ఉన్న ప్రజలు, మన బంధువులు, స్నేహితులు ఎందరో ఇంకా ప్రభుని ఎరగని వారున్నారు. అలాంటి బిడ్డల నిమిత్తమై ఆయన శరీరాన్ని భుజిస్తూ ఆయన రక్తాన్ని సేవిస్తూ మనము వారి కొరకు పాప పరిక్రయ ధనాన్ని చెల్లించేవారుగా ఉండాలి. వారి కొరకు ప్రాణం పెట్టునంతగా మనము మొరపెట్టాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు వారిని విడిపించే అంతగా మనం మొరపెట్టాలి. ఆయన త్రోసివేయకూడదు. వారి కొరకు పాప పరిక్రయ ధనముగా ప్రాణాన్ని పెట్టాలని వాక్యము సెలవిస్తుంది. ఈ ఉదయకాలమందు సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత ప్రార్థన విషయంలో కూడా వేకువనే లేవండి, వేకువనే లేవండి, వేకువనే లేచి దేవుని దగ్గర మొరపెట్టండి. దేవుని పిల్లలు వేకువనే లేచి దేవుని వద్ద మొరపెడితే దేవుడు పరిపూర్ణమైన విడుదలను దేవుడు కలుగజేస్తాడు. మేము పనిచేసే స్థలంలో మీ అంత స్వేచ్ఛ లేదు. మాకు ప్రార్థించడం కంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏ గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పే అవకాశాలు లేవు. ఏ వీధిలో వెళ్ళి కరపత్రాలు పంచే అవకాశాలు లేవు. మా ఊర్లో ఆర్ఎస్ఎస్ బలం ఎక్కువ ఉంది. అక్కడెక్కడైనా ప్రకటించే పరిస్థితి ఏర్పడితే కొట్టడమే తప్ప ఇంకా మాకు మిగిలేదేం లేదు. కొడతారు, భయంకరంగా కొట్టేస్తారు. మేము తీసుకెళ్ళిన వస్తువులన్నీ పగలు కొట్టేస్తారు. అది జరిగేది. మేము చేసేదంతా ప్రార్థనే. దయచేసి గమనించాలి, మన చుట్టూ ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ స్థలం, ఆ విషయంలో నా ప్రభువు చేసిన పని పెందల గడనే లేచి ఆయన ప్రార్థన చేశాడని దేవుని పిల్లలు గమనించాల్సింది. నేను ఆయన శరీరాన్ని తింటున్నాను, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాను. మరి నాలో ఎందుకు పెందల గడ లేచే అనుభవం లేదు? ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని త్రాగుతున్నాను. నేను ఆయనను పోలి ఎందుకు జీవించలేదు? చాలామంది చెప్తాం, ఉదయాన్నే లేవలేనండి, చాలా బడలికగా ఉంటుందని. దానర్థం నువ్వు ప్రభు శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని సేవించడం ఉట్టిదైపోతుంది, ప్రయోజనం లేకుండా అయిపోతుంది. ప్రభు బిడ్డలు మీరు, నా రెండు చేతులు ఎత్తి ఒక తండ్రిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. యేసును పోలి జీవించడం దయచేసి నేర్చుకోనండి. ఎవరిని తృణీకరించకండి, ఎవరిని త్రోసివేయకండి. ఆయన అంటున్నాడు, నా వద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమో నేను త్రోసివేయనని. అందరినీ ప్రేమించండి, అందరినీ క్షమించండి, అందరినీ ప్రభు శరీరంలో అవయవంగా మార్చుటకు ప్రయాసపడండి. ఎందుకంటే ఆయన శరీరాన్ని భుజిస్తున్నా, ఆయన రక్తాన్ని సేవిస్తున్నా. దేవుని పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా విన్నారు. చాలా మంచివాడు మన దేవుడు. మీరు కూడా చాలా మంచివారు, ఎంతో ఓపికగా విన్నారు. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. తండ్రి, నిన్ను పోలి నేను జీవించటానికి నాకు నేర్పించండి. కొన్ని విషయాలు నీ దాసుని ద్వారా నేను విన్నాను. ఎన్నో సంవత్సరాల నుండి మీ శరీరాన్ని భుజిస్తున్నాను, మీ రక్తాన్ని సేవిస్తున్నానయ్యా. నిన్ను పోలి జీవించడం నాకు చేత కాలేదయ్యా. దయచేసి సహాయం చేయండి. నీ వాక్యమును గైకొనువాడు వానిలో ప్రేమ సంపూర్ణంగా ఉంటుందని, వాడు నీ అందు నిలిచి ఉంటాడని వాక్యం సెలవిస్తాను. ప్రభువా, దయచేసి నన్ను కనికరించి నాలో నీ ప్రేమను సంపూర్ణము చేయి ప్రభువా. నాలో నీ ప్రేమను సంపూర్ణము చేయమని
ప్రభులు వారిని అడుగుదాం.